హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెజనేట్ అవుతుంది. అండ్ అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు ఈ రీడింగ్, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూడొచ్చు. ఇక్కడ మీ పర్సన్ అంటే అది మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, బాయ్ ఫ్రెండ్ లేకపోతే గర్ల్ ఫ్రెండ్, సంథింగ్. ఎవరైతే మీ మనసులో ఉన్నారో వాళ్ళు ఇక్కడ మీ పర్సన్ అనుకొని ఆ పర్సన్తో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకొని ఈ రీడింగ్ చూడండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు మీకు కనెక్ట్ అవుతాయి. ఓకే, కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ గుర్తు చేసుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ తలుచుకోండి. సో దట్ వాళ్ళతో ఉన్న ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతాయి. సో డెఫినెట్గా లైక్ చేయండి. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ గుర్తు చేసుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ తలుచుకోండి. అప్పుడే మీకు ఈ రీడింగ్ కనెక్ట్ అవుతుంది. అండ్ కింద కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రైడింగ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్ అని ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, ఇది జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి దీంట్లో ఈ రీడింగ్ మీ ముందుకు వస్తే అట్లీస్ట్ 50% అయినా మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ కంప్లీట్గా మీకు సంబంధించిన రీడింగ్ మీరు తీసుకోవాలి, పర్సనల్గా మీరు మాట్లాడి మీ ప్రాబ్లంకి తగ్గట్టు రీడింగ్స్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. ఆ అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. లైక్ జాబ్ గురించి కానీ, స్టడీస్ గురించి కానీ, ఫర్దర్గా రీయూనియన్ అవుతుందా లేదా, ఫర్దర్గా మా రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, కంటిన్యూ అవుతుందా లేదా, లేకపోతే నేనే మూవ్ ఆన్ అవ్వాలా, నేను ఏదైనా చేస్తే ఈ రిలేషన్షిప్లో కొంచెం బెటర్ అయ్యే ఛాన్స్ ఉందా, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి, ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు వాళ్ళకి నేనంటే నిజంగా ఇష్టం ఉందా లేదా, ఇట్లా మీరు మీ ప్రాబ్లంకి తగ్గట్టు రీడింగ్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. లాస్ట్ షఫల్ అండి. Page of Pentacles, Eight of Swords, Nine of Pentacles, the World, Queen of Pentacles, Seven of Cups, Seven of Pentacles, Three of Swords, Queen of Swords, Knight of Wands.
Wheel of Fortune, Two of Cups, King of Wands, Temperance, Eight of Wands. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్. వెయిట్ ఏ సెకండ్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్. యా, ఇక్కడ చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఉంది కదా. ఇప్పుడు మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, అండ్ మీ ఇద్దరు టెలికమ్యూనికేషన్ ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. అండ్ మీరు తనకి చాలా ప్రేమ ఇచ్చారు, చాలా చాలా ప్రేమ కానీ, మంచిగా చూసుకోవడం కానీ, ఇవన్నీ మీరు చేశారు అని వాళ్ళ మనసులో ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారు? మిమ్మల్ని బాధ పెట్టారు. మీ ప్రేమని మీరు ఇలా ఈ పర్సన్కి ప్రేమ ఇస్తే ఈ పర్సన్ అసలు మీ వైపు చూడాలనే అనుకోలేదు, మీ వైపు చూడలేదు, అండ్ మిమ్మల్ని బాధ పెట్టారు, మిమ్మల్ని హర్ట్ చేశారు. మీరు ఇంత ఇచ్చిన దానికి ఈ పర్సన్కి అసలు సెట్ కాదు, సెట్ అవ్వదన్నమాట. ఎందుకంటే మీరు లవ్ ఇచ్చి 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 ఈ పర్సన్ని ఇట్లా తయారు చేశారు. బికాస్ ఈ పర్సన్ ఏమో లైక్ నాకు వద్దు, అంత ప్రేమ నాకు వద్దు అంటున్నారు. కానీ మీరు మాత్రం ఆ పర్సన్ మీద ఇష్టం కానీ, ప్రేమ కానీ పెంచేసుకుంటున్నారు, ఓవర్గా మీరు ఇస్తున్నారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీరు ఓవర్గా ఇచ్చినా సరే ఆ పర్సన్కి లవ్ కానీ, ఎఫెక్షన్ కానీ, కేరింగ్ కానీ మీరు ఓవర్గా ఇచ్చినా సరే ఆ పర్సన్ తీసుకోవడానికి రెడీగా లేరు. చూడండి, ఈ పర్సన్ ఇట్లా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఏంట్రా ఇది, నేను వద్దని చెప్తున్నాను కదా, ఎందుకు నాకు ఇలా లవ్ ఇస్తున్నారు? వాళ్ళు తీసుకోవాలనే స్టేజ్లో లేరు. మీరు ఇచ్చే లవ్ వాళ్ళకి అవసరమే లేదన్నట్టుగా ఉంటున్నారు అట్ ప్రెసెంట్. మీరెంత ప్రేమ చూపించినా, ఎంత కన్సర్న్ చూపించినా, ఎంత వాళ్ళ గురించి పట్టించుకున్నా సరే, ఎంత వాళ్ళని కేర్ చేసినా సరే ఈ పర్సన్ అసలు తీసుకోవడానికి రెడీగా లేరు. వాళ్ళకి అవసరమే లేదని వాళ్ళు అనుకుంటున్నారు. మీ వైపు చూడట్లేదు కూడా ఈ పర్సన్. అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్, వీళ్ళకి ప్రేమ వద్దండి, కానీ మీతో న్యూ బిగినింగ్ అయితే కావాలి. ఓవర్ లవ్, ఓవర్ కేరింగ్ అనేది వీళ్ళకి వద్దు. అంత ఎక్కువ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఓకే. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్కి అంత ఎక్కువ వద్దండి. స్టెబిలిటీ, ఈ పర్సన్ మేబీ మీతో ఫ్రెండ్లీగా అయితే ఉండాలని అనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్కి ఏంటంటే మేబీ వాళ్ళ మదర్ లవ్ ఉంటే చాలు అనే ఇది కూడా ఉంది. ఇంకెవరి లవ్ అక్కర్లేదు, వాళ్ళ మదర్ లవ్ ఉంటే వాళ్ళకి చాలు. మా అమ్మ ప్రేమ ఉంటే నాకు చాలు, వాళ్ళు నన్ను బాగా చూసుకుంటే చాలు, వాళ్ళు నన్ను ఇష్టపడితే చాలు, నాకు ఇంకెవ్వరు అక్కర్లేదు అన్న టైప్లో ఉంది. అండ్ మీ దగ్గర నుంచి కూడా ఈ పర్సన్ ఏంటంటే అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీరేమో ఎక్కువ ఇస్తున్నారు, వాళ్ళకేమో అంత ఎక్కువ అవసరమే లేదు. జస్ట్ ఏదో ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ని కొంచెం స్లో డౌన్ చేయాలని అయితే అనుకుంటున్నారండి. ఎక్కువ ఫాస్ట్గా చేసేసి ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకొని వెళ్ళి అట్లా చేయాలని అయితే అనుకోవట్లేదు. ఇది స్లోగా ముందుకు వెళ్ళాలి. ఏంటంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. వాళ్ళు మెసేజ్ చేస్తేనే మీరు చెయ్యాలి, వాళ్ళు మాట్లాడితేనే మీరు మాట్లాడాలి. మీరేంటంటే పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్, నైట్ గుడ్ నైట్, ఇట్లా మీరు స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ పర్సన్కి అది నచ్చట్లేదు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. అండ్ 8 ఆఫ్ స్వర్డ్స్, అండ్ ఇప్పుడు వాళ్ళు మీ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకునే స్టేజ్లో లేరండి. వాళ్ళకే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, చాలా కన్సర్న్స్ ఉన్నాయి, చాలా భయాలు ఉన్నాయి. అంటే ఇంట్లో ఏమనుకుంటారో ఏంటో, ఫర్దర్గా ఈ రిలేషన్షిప్ ఎలా ముందుకు వెళ్తుందో అనే భయాలు, టెన్షన్స్ ఈ పర్సన్ని
మీ వైపు రానివ్వకుండా ఆపేస్తున్నాయి. మేబీ అది వీళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే గనక అక్కడ కూడా ఈ పర్సన్ భయం ఎక్కువ. తన ఫ్యామిలీని కానీ, తన వాళ్ళని కాదని ఈ పర్సన్ ఏ డెసిషన్ అయితే తీసుకోలేరు. అందుకే వీళ్ళు ఏంటంటే కొంచెం ఏదో జస్ట్ ఆ టైం పాస్ కోసమైనా కానియండి, లేకపోతే రిలాక్సేషన్ కోసం కానియండి మీతో మాట్లాడతారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళకి కావాలన్నప్పుడు మాట్లాడాలి అనుకుంటారు. వాళ్ళకు వద్దు అన్నప్పుడు ఇంకా మీ మెసేజ్ చూసినా, ఏం చేసినా ఈ పర్సన్ అయితే రిప్లై ఇవ్వరు. ఎందుకంటే మీకు కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడ ఎక్కువైపోతాయో అనే భయంతో ఈ పర్సన్ సైలెంట్ అయిపోతారు. వాళ్ళకి వాళ్ళకి ఫేవరబుల్‌గా ఈ రిలేషన్ ముందుకెళ్ళాలని అయితే ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి 9 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం లేదని కాదు, మీరంటే ఇష్టం ఉంది, అట్రాక్షన్ ఉంది. మీ మెసేజెస్ చూసి కానీ, మీ ప్రేమ చూసి గానీ ఈ పర్సన్ చాలా పొంగిపోతారనమాట. మీ నుంచి మెసేజ్ వచ్చినా, లేకపోతే కాల్ వచ్చినా. బట్ ఏంటంటే ఈ పర్సన్ ఫీలింగ్ ఈ రిలేషన్‌ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అన్న భయం ఉంది. ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని బాగా చూసుకోవడానికి మెయిన్‌గా ఈ పర్సన్‌కి ప్రాబ్లము ప్రాపర్ ఇన్‌కమ్ సోర్స్ లేదు. మీకన్నా ఏజ్‌లో తక్కువ. ఒక కమిట్మెంట్ అనేది ఈ పర్సన్‌కి ఇవ్వడం ఇష్టం లేదు. లైక్ నిన్ను పెళ్లి చేసుకుంటా అని కానీ, నీతో ఇట్లాగే కంటిన్యూ అవుతానని కానీ. నేను ఎంత ఇస్తే నువ్వు అంతే తీసుకో. అంతకు మించి నన్ను ఎక్కువ అడక్కు. నేను చేయలేను. నా చేతిలో కూడా ఏం లేదు. అది ఈ పర్సన్ కన్సర్న్ ఇక్కడ. అదే ఫీల్ అవుతున్నారు. అండ్ ద వరల్డ్ కార్డ్. అండ్ ఇదే ఇదే నడుస్తుంది. మీరేమో లవ్ ఇవ్వడం, ఈ పర్సన్ ఏమో మళ్ళీ తిరిగి అంత లవ్ ఇవ్వకపోవడం, మళ్ళీ మీరు బాధపడడం, మళ్ళీ ఆ పర్సన్‌ని వదులుకోలేక మళ్ళీ స్టిల్ ఇదే కంటిన్యూ అవుతుంది. ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది. ఈ పర్సన్‌కి కావాలి అనుకున్నప్పుడు మాత్రం మీ దగ్గర వచ్చేసి మళ్ళీ కొంచెం ప్రేమగా మాట్లాడతారు. ఆహ్, అక్కర్లేదనుకున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మాయమైపోతారు. ఎందుకు మాయమైపోయారు అని మీకు అర్థం కాక ఆ టైంలో మీరు కోపం పెంచేసుకుంటారు. బాధపడతారు, ఫీల్ అవుతారు. అండ్ ఈ పర్సన్ మళ్ళీ వచ్చి మీకేదన్నా మాట్లాడగానే, మెసేజ్ చేయగానే అంటే మిమ్మల్ని అట్లా ట్యూన్ అప్ చేసేసారనమాట. అట్లా మాయ చేసేసారు ఈ పర్సన్. తనకి నచ్చినప్పుడు మాట్లాడడం, తన ఫేవరబుల్‌గా సిట్యుయేషన్ మారాలి అనుకోవడం, అలా చేశారు. కానీ ఇప్పుడేమైంది సిట్యుయేషన్? మీరు మార్చేశారు. పరిస్థితుల్ని మీరు మార్చేశారు. సిట్యుయేషన్స్‌ని మీరు మార్చేశారు. మీరు మీ ఓన్ ఎర్నింగ్స్ చేసుకుంటున్నారు. ఈ పర్సన్‌కి అంత లవ్ ఇవ్వట్లేదు. అంత కేరింగ్ ఇవ్వట్లేదు. మీ స్టెబిలిటీ మీరు చూసుకుంటున్నారు. ఇంత ప్రేమించే మీరు, క్వీన్ ఆఫ్ కప్స్‌లో ఉన్న మీరు, క్వీన్ ఆఫ్ పెంటికల్స్‌కి చేంజ్ అయ్యారు. మీ కెరియర్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ బిహేవియర్ మీకు అర్థమైపోయింది. బట్ స్టిల్ ఈ పర్సన్ అంటే మీకు ఇంకా ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. కానీ బట్ పాస్ట్‌లో ఉన్నంత లేదు. అట్ ప్రెజెంట్ అయితే ప్రాక్టికల్‌గా మారిపోయారు. వీళ్ళింతేలే, వస్తే వస్తారు, లేకపోతే లేదు అనేది ఇప్పుడు అర్థమవుతుంది అండ్ ఈ పర్సన్‌కి. అండ్ ఇప్పుడు మీరు చేంజ్ చేసిన ఈ సిట్యుయేషన్స్ కానీ, ఈ చేంజ్ చేసిన మీ తీరును కానీ ఈ పర్సన్ చూసి చాలా జెలస్ ఫీల్ అవుతున్నారు. పాస్ట్‌లో వీళ్ళు వాళ్ళ ఫేవరబుల్‌గా మీరు ఉండాలి అనుకున్నారు. కానీ ఇప్పుడేంటంటే మీరు ఈ సిట్యుయేషన్‌ని చేంజ్ చేసేసారు. టోటల్‌గా చేంజ్ చేసేసారు. ఇంక నా వల్ల కాదు, ఇంక నేను భరించలేను అని చెప్పేసి మీరేంటంటే మీ ఓన్ ఎర్నింగ్స్, మీ కెరియర్ పైన ఫోకస్ చేయడం, మీ సెల్ఫ్ పైన మీరు ఫోకస్ చేయడం, మిమ్మల్ని మీరు గ్రో చేసుకోవడం. ఎందుకంటే ఈ పెయిన్ నేను ఎంతకాలం భరించగలను, ఎంత టైం నేను లవ్ ఇవ్వగలను అని మీరు చాలా బాధపడిన రోజులున్నాయి. అండ్ ఇప్పుడు మీరు మారిపోయారు.
మేబీ మీరు ఆ పర్సన్‌ని బ్లాక్ చేసి ఉండొచ్చు. లేకపోతే మీ కెరియర్ పైన మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు. వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఇంక నేను చేసేదేం లేదు. నేను చేయాల్సిందంతా ఆల్రెడీ చేసేసాను. ఇంకా ఇప్పుడేంటంటే మీ పర్సన్‌కి మీరు అవైలబుల్‌గా ఉండట్లేదు. వాళ్ళకి లవ్ ఇవ్వట్లేదు. మీ సెల్ఫ్ లవ్ మీరు చేసుకుంటున్నారు. అండ్ మీ స్టెబిలిటీ మీరు చూసుకుంటున్నారు. మీ మీ గ్రోత్ మీరు చూసుకుంటున్నారు. మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు. ఈ పర్సన్‌ని అట్ ప్రెజెంట్ మీరొక ఆట ఆడేసుకుంటున్నారు. పాస్ట్‌లో ఈ పర్సన్ ఆడుకున్నారు. ఇప్పుడు మీరు ఆడుకుంటున్నారు. ఇక్కడే చూడండి, పేజ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీరొక ఆట ఆడేసుకుంటున్నారు. దానికేంటంటే ఈ పర్సన్ భయపడుతున్నారు. మేబీ తన లైఫ్‌లో ఇంకెవరైనా వచ్చారా అనే భయం ఈ పర్సన్‌లో ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. తన లైఫ్‌లో నేను కాదు, ఇంక వేరేవి కూడా చాలా ఇంపార్టెంట్ అయినవి ఉండుంటాయి. ఇదివరకులాగా లేరు వీళ్ళు. పాస్ట్‌లో ఉన్నట్టు అంత ప్రేమ నా మీద చూపించట్లేదు. ఇప్పుడు కొంచెం రెక్లెస్‌గా మాట్లాడుతున్నారు, కేర్‌లెస్‌గా మాట్లాడుతున్నారు. అంత ప్రేమ, అంత అటెన్షన్ ఇప్పుడు నా మీద ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అనే విషయానికి ఈ పర్సన్ సెర్చ్ చేస్తున్నారనమాట. స్పైయింగ్ చేస్తున్నారు. మేబీ అది సోషల్ మీడియా అవ్వనియండి, లేకపోతే ఆన్‌లైన్ అవ్వనియండి, ఆఫ్‌లైన్ అవ్వనియండి. ఎందుకు ఇలా మీలో ఇంత చేంజ్ వచ్చింది? ఎందుకు వాళ్ళ మీద అంత లవ్ చూపించట్లేదు? పాస్ట్‌లో చూపించినంతగా ఎందుకు చూపించట్లేదు? మీరు తనని వదిలేసుకున్నారా? తనని పట్టించుకోవట్లేదా? తనని కేర్ చేయట్లేదా? ఇంకెవరైనా మీ లైఫ్‌లో వచ్చారా? అక్కడేమన్నా మీరు గ్రోత్ చేస్తున్నారా? అందుకే ఈ పర్సన్‌కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కానీ, అటెన్షన్ కానీ మీరు ఇవ్వట్లేదా అని మీ పర్సన్ అనుకుంటున్నారు. అదే ఫీల్ అవుతున్నారు. అండ్ 3 ఆఫ్ స్వర్డ్స్. ఇప్పుడు ఈ పర్సన్‌కి బాధ అంటే ఏంటి? పెయిన్ అంటే ఏంటి? వాళ్ళు చేసినప్పుడు, వాళ్ళు ఇమ్మెచ్యూర్డ్‌గా చేసినప్పుడు మీ వాళ్ళకి తెలియలేదు. వాళ్ళ ఇమ్మెచ్యూర్డ్‌గా చేసినప్పుడు వాళ్ళకి ఆ పెయిన్ అనేది తెలీదు. మీరెంత బాధపడ్డారు, ఎంత సఫర్ అయ్యారు అది అది వాళ్ళకి అర్థం కాలేదు. అండ్ ఇప్పుడు మాత్రం ఆ పెయిన్ అనేది ఏంటో చూపించాలి అని మీరు అనుకున్నారు. అదే చూపిస్తున్నారు. అదే పెయిన్ అనేది వీళ్ళు పడుతున్నారు. మీరు ఒకవేళ మీ ఇద్దరు కాంటాక్ట్‌లో ఉన్నా సరే, మీరు కొంచెం రెక్లెస్‌గా మాట్లాడడం, కేర్‌లెస్‌గా బిహేవ్ చేయడం, ఉంటే ఉండు, వెళ్ళిపోతే వెళ్ళిపో అన్నట్టుగా మాట్లాడడం వల్ల ఈ పర్సన్‌కి ఏంటంటే చాలా చాలా హర్ట్ అవుతుంది. చాలా బాధపడుతున్నారు. లిటరల్లీ హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు వీళ్ళు. మీ బిహేవియర్ వల్ల కావచ్చు, మీ మాటల వల్ల కావచ్చు, మీ పద్ధతి వల్ల కావచ్చు, వాళ్ళకి ఈ సిట్యుయేషన్ వాళ్ళని తీసుకొస్తారు అని వాళ్ళు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత బాధ మీ వల్ల ఇంత బాధ పడాల్సొస్తుందని వాళ్ళకి స్టార్టింగ్‌లో అర్థం కాలేదు. వం మీరు బాధపడ్డారు కదా! అదే బాధ ఇప్పుడు వీళ్ళు పడుతున్నారు. ఆ హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్ అనేది ఇప్పుడు పడుతున్నారు. సో, సిట్యుయేషన్స్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరే మార్చేశారు. పరిస్థితుల్ని ఈ రిలేషన్‌షిప్‌లో మీరే మార్చేశారు. ఎందుకంటే పాస్ట్‌లో మీరు బాధపడేవాళ్ళు, మీరు ప్రేమిచ్చి మళ్ళీ మీరే బాధపడేవాళ్ళు. ఇప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో అనేది ఈ పర్సన్‌కి అర్థమయ్యేలాగా మీరే చేశారు. తెలిసొచ్చేలాగా చేస్తున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఇప్పుడు ప్రతి దానికి ఈ పర్సన్‌ని ఎలో చేయట్లేదు మీరు. చాలా స్ట్రిక్ట్ అయిపోయారు మీరు. చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. లవ్ అనేది ఇప్పుడు మీలో ఉంది కానీ అది ఎక్కడో ఇన్ డెప్త్‌గా లోపల ఉంది. బయటకైతే మాత్రం లేదు. క్లారిటీ కావాలి అని మీకుంది. ఈ రిలేషన్‌షిప్ ఏంటి వీళ్ళు ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు, ఇంత స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్నారు. పాస్ట్‌లో నేను కదా ఇలా ఉండేది. ఇప్పుడు వీళ్ళేంటి ఇలా చేంజ్ అయ్యారు అని మీ పర్సన్ బాధపడుతున్నారు. ఇంత నన్ను బాధ పెడుతున్నారు. ఇంత నన్ను క్వెషనింగ్ చేస్తున్నారు. ఎలా ఇది? మీరు క్వెషనింగ్ చేసే విధానం చూస్తే మీ వ్యక్తికి ఆశ్చర్యం వేస్తుంది.
అంటే మీరు మంచివాళ్ళు, మౌనంగా ఉంటారు, ఎవరితోనూ ఏం మాట్లాడలేరు. మిమ్మల్ని ఏదైనా మ్యానిపులేట్ చేయొచ్చు. ఎట్లాగైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు. ఎంతకైనా మీరు బాధ పెట్టినా భరిస్తారు అనని వీళ్ళు అనుకున్నారు. వీళ్ళు బాధపడాల్సిన పరిస్థితికి మీరు తీసుకొచ్చారు. వీళ్ళని క్వెషనింగ్ చేసే క్లారిటీ అడిగే స్టేజ్కి మీరు వస్తారు అని వీళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్, అందుకే వీళ్ళకి భయం వేస్తుంది. ఎలా ఏ యాక్షన్ తీసుకోవాలి, మీ దగ్గర ఏం మాట్లాడితే ఏమవుతుందో అని భయపడుతున్నారు. మీ దగ్గరికి రావాలన్నా కూడా ఎట్ ప్రెసెంట్ వీళ్ళకి భయం వేస్తుంది. బికాస్ మీరు పాస్ట్లో ఉన్నట్టు లేరు. ఏదో ఒక యాక్షన్ తీసుకో, నా విషయంలో ఉంటావా ఉండవా లైఫ్ లాంగ్, నువ్వు ఇట్లా ఆడుకొని నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే నాకు వద్దు, నాతో మాట్లాడొద్దు అని మీరు క్వశ్చన్ చేస్తున్నట్టున్నారు. ఈ పర్సన్ అదే ఫీల్ అవుతున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్, ఇప్పుడు మిమ్మల్ని చూస్తేనే ఈ పర్సన్కి భయం వేస్తుంది. బికాస్ అలా మారిపోయింది, అలా మార్చేశారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఇప్పుడు ఈ పర్సన్ టోటల్గా తన లక్ పైన డిపెండ్ అవుతున్నారండి. తనకి సిచ్యువేషన్స్లో ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకా మీ టైం నడుస్తుంది, తన టైం అయిపోయింది అనుకుంటున్నారు. ఇంకా తను ఎంత లవ్ చూపించినా, ఎంత ప్రేమ చూపించినా, ఇప్పుడు మీరు కింగ్ ఆఫ్ వాండ్స్, మీరు అది నమ్మరు. ఎన్ని వేషాలు వేసినా ఇప్పుడు మీరు అలో చేయరు. మంచిగా మాట్లాడినా, ప్రేమగా మాట్లాడినా అది ఇప్పుడు మీరు అలో చేయరు. అయిపోయింది, ఆ టైం అయిపోయింది, తన టైం అయిపోయింది అండ్ మీ టైం స్టార్ట్ అయింది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్, ఇప్పుడు వీళ్ళు ఏమి యాక్షన్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. మీతో మంచిగా మాట్లాడి మిమ్మల్ని కూల్ చేసి మంచిగా ఈ రిలేషన్షిప్లో గ్రోత్ కోసం ట్రై చేద్దాము అన్నా కూడా ఆ ఛాన్స్ మీరు ఇవ్వట్లేదు. చాలా స్ట్రిక్ట్ అయిపోయారు. ఎందుకంటే మీరు ఈ పర్సన్ వల్ల చాలా విసుగు వచ్చేసింది అండ్ చాలా కోపంలో కూడా ఉన్నారు ఈ పర్సన్ విషయంలో. వాళ్ళు అదే అనుకుంటున్నారు, నా మీద చాలా కోపంగా ఉంది, ఇప్పుడు నేను వెళ్ళి నువ్వంటే ఇష్టము, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను, నాకు నీ ప్రేమ కావాలి, దయచేసి పాస్ట్లో ఎట్లా ఉన్నామో అట్లాగే ఉందాము అని ఈ పర్సన్ వచ్చి మిమ్మల్ని అడిగినా కూడా ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ మీరు నో అనే అంటారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇన్ టెంపరెన్స్, బట్ ఈ పర్సన్ మాత్రం ఈ రిలేషన్షిప్లో ఇంకా బ్యాలెన్స్ కావాలి, సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయాలని అయితే అనుకుంటున్నారు. బ్యాలెన్స్కి అయితే తీసుకురావాలి అని ఈ పర్సన్ అయితే పేషెన్స్గా ఉంటున్నారు, తొందరపడట్లేదు, తనని తను స్లో డౌన్ చేసుకుంటున్నారు. మేబీ ఇప్పుడు కోపంగా ఉన్నారు కాబట్టి మీరు ఇంత హార్ష్గా ఉన్నారు. తర్వాత ఏమన్నా కూల్ డౌన్ అవుతారేమో, తర్వాత ఏమన్నా మారుతారేమో అని ఓపిక్గా అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ 8 ఆఫ్ వాండ్స్, అండ్ మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. కాల్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. బికాజ్ ఫాస్ట్ కమ్యూనికేషన్ అనేది నాకు చూపిస్తుంది. సో 8 ఆఫ్ వాండ్స్ అంటే ఫాస్ట్ కమ్యూనికేషన్ కాబట్టి ఈ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. టోటల్గా ఈ సిచ్యువేషన్ని మిమ్మల్ని మీరు మార్చుకున్నారు, సిచ్యువేషన్ని కూడా మార్చేశారు. బట్ ఈ పర్సన్లో ఏంటంటే అంత మార్పు వచ్చిందా లేదా అనేది టైం డిసైడ్ చేస్తుంది. బట్ మీలో వచ్చిన ఈ చేంజ్ అయితే మీ పర్సన్ని లిటరల్లీ హర్ట్ చేస్తుంది, బాధ పెడుతుంది.
అండ్ 8 ఆఫ్ వాండ్స్ ఏం చూపిస్తుందంటే, ఈ పర్సన్ మీకు కాల్ చేయాలనుకుంటున్నారు, మెసేజ్ చేయాలనుకుంటున్నారు. సో, ఏదో ఒకటి కన్వే చేయాలనైతే అనుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఉన్న పెయిన్ గానీ, వాళ్ళ బాధ గానీ మీకు చెప్పాలి అనైతే అనుకుంటున్నారు. సో, చూద్దాము మీ పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి అని. యూనివర్స్, మా వ్యూవర్స్ పర్సన్స్ నుంచి మా వ్యూవర్స్‌కి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి చూపించండి. ఎస్కేప్. ఐ లెఫ్ట్ వెన్ థింగ్స్ గాట్ హార్డ్. అంటే సిచ్యువేషన్ బ్యాడ్ అయినప్పుడు, నెగిటివ్ అయినప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీతో ఉండకుండా మీ నుంచి పారిపోయారు. అంటే ఏదైనా మీకు హెల్ప్ కావాలి అన్నప్పుడు కానీ, మీకు హెల్త్ బాలేనప్పుడు కానీ, లేకపోతే మీకు వాళ్ళ అవసరం ఉన్న ప్రతిసారి, లేకపోతే మీరు ఏదైనా పెయిన్‌లో ఉన్నారు, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అన్నారు, సో ఏదో విషయంలో మీరు బాధలో ఉన్నారు, వాళ్ళ హెల్ప్ కావాలి అన్నప్పుడల్లా ఈ పర్సన్ ఏంటంటే ఎస్కేప్ అయిపోయారు. స్టార్టింగ్ కార్డే ఇది వచ్చింది కదా, పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఎస్కేప్. వాళ్ళకి కావాలన్నప్పుడు రావడం, వాళ్ళకి వద్దు అన్నప్పుడు వెళ్ళిపోవడం ఈ రిలేషన్ నుంచి. సో ఈ రిలేషన్షిప్లో ఇంకా వీళ్ళు ఏమీ చేయలేరు అన్నప్పుడు ఏంటంటే సైలెంట్గా, లేకపోతే మీరు ఒక కమిట్మెంట్ అడుగుతున్నారు, అప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటంటే చూద్దాంలే, చేద్దాంలే అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకొని పారిపోయేవాళ్ళు. మళ్ళీ ఎప్పుడో వచ్చేవాళ్ళు, లేదు నువ్వు స్ట్రాంగ్గా చెప్పాల్సింది అనుకుంటూ. సోబటేజ్. ఐ మెస్డ్ అప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్ టైమ్స్. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారు, మంచి విషయాల్ని అప్పుడప్పుడు నేను నా చేతులారా మెస్అప్ చేసుకుంటాను, అంటే అంతా పాడు చేసుకుంటాను అంటున్నారు. మంచివి కూడా నా చేతులారా నేను కొన్ని పోగొట్టుకుంటాను, తర్వాత రియలైజేషన్ అవుతూ ఉంటారనమాట. అన్వర్తి. యు ఆర్ ఏ బెటర్ పర్సన్ దాన్ ఐ యామ్. సో మీకు వీళ్ళు వర్త్ కాదు అనుకుంటున్నారు. అంటే మీ లెవెల్కి వీళ్ళు సెట్ అవ్వరు అని వీళ్ళు అనుకుంటున్నారు. మీ ప్రేమకి వీళ్ళు కరెక్ట్ కాదు, లేకపోతే మీ యాటిట్యూడ్కి కానీ, మీ గ్రేస్కి కానీ, మీ తెలివితేటలకు కానీ వీళ్ళు మీకు ఏ రకంగానూ సెట్ అవ్వరు అనుకుంటున్నారు. యు ఆర్ ఏ బెటర్ పర్సన్ దాన్ ఐఎమ్. సో నువ్వు నాకన్నా బెటర్ పర్సను, నేను నీకు కరెక్ట్ కాదు అనుకుంటున్నారు. ఇన్సపరేటబుల్. అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డిస్పైట్ ద డిస్టెన్స్. సో ఒకవేళ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ ఉంటే కూడా మన ప్రేమని ఎవరు విడతీయలేరు అని కూడా అనుకుంటున్నారు. నువ్వు నన్ను ఎంత దూరం అయినా పెట్టు, ఎంత స్ట్రాంగ్ అయినా ఉండు, ఎంత కఠినంగా అయినా మాట్లాడు, నీకు నా మీద ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ పోదు, అది ఎవ్వరూ విడతీయలేరు మన ఇద్దరి మధ్య ప్రేమ అంటున్నారు. ఓకే. అండ్ యూనివర్స్ ఈ పర్సన్ విషయంలో మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. యూనివర్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. యు ఆర్ గుడ్ ఎనఫ్. మీరు చాలా బాగుంటారు. ఒకరు లవ్ కావాలని, ఒకరి ప్రేమ కావాలని మీరు తాపత్రయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. సో మీ లైఫ్లో ఏదో న్యూ స్టార్ట్, న్యూ బిగినింగ్ అయితే రాబోతోంది. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్. సో స్ట్రాంగ్గా ఉండండి. మీరంటే ఏంటో
చూపించండి. ఓకే. డేర్‌గా ఉండండి ప్రతి విషయంలోనూ. ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. సో, ఏదైతే ఆన్సర్స్ కోసం మీరు వెతుకుతున్నారో ఆ ఆన్సర్స్ అయితే రాబోతున్నాయి మీకు అని యూనివర్స్ కూడా గైడ్ చేస్తుంది. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్‌కైతే నాకు మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.